హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చందనాస్ డైరీ. ఈరోజు మనం ఇంట్లో ఉండే వాటితోటి హోమ్ మేడ్ రంగోలీ కలర్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఇక్కడ నేను ఫుడ్ కలర్స్ తీసుకున్నాను. గ్రీన్, రెడ్, అలాగే ఎల్లో, ఉజాలా బ్లూ కూడా తీసుకున్నాను. వీటితో మనం మిక్స్ చేసుకుంటూ ఏవే కలర్స్ వస్తాయో చూద్దాం. కలర్స్ని మిక్స్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని రవ్వగా మిక్సీ పట్టుకొని జల్లించుకొని పెట్టుకున్నాను. ఈ ప్రాసెస్ని కూడా ట్యాగ్ చేస్తాను, చూడండి. దీంట్లోనే మనం కలర్స్ అనేవి మిక్స్ చేసుకుందాం. దీనికోసం ఇంట్లో ఉండే బియ్యం ఏవైనా సరే, ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నది పూర్తిగా పౌడర్ కాకుండా రవ్వగా ఉంటుంది. ఇలా ఉంటే మనం వేయడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దీన్ని జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లించుకుంది అచ్చం మనకి ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీ ఉంటుంది. మనం మిక్స్ చేసి పెట్టుకున్న కలర్స్ డ్రై చేసుకోవడం కోసం ఇక్కడ నేను పేపర్ ప్లేట్స్ తీసుకున్నాను. అండ్ అలాగే స్పూన్స్తో మెజరింగ్ కోసం టీ స్పూన్స్ తీసుకున్నాను. ఇక్కడ చిన్న టీ స్పూన్స్. ఇంకా కలర్ మిక్స్ చేసుకోవడం కోసం వాటర్. ఇక్కడ మనం ఎంత క్వాంటిటీ కలర్ మిక్స్ చేసుకోవాలనుకుంటున్నామో అంత రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను, బియ్యం రవ్వని. దీంట్లోకి ఫస్ట్ ఇప్పుడు నేను ఎల్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ అని చెప్పేసి ఇచ్చారు, అది దాన్ని 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చాలా లైట్గా కనిపిస్తుంది, కానీ వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే అది డార్క్ కలర్లోకి టర్న్ అవుతుంది. వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పూర్తిగా కలిసేదాకా కలుపుకోవాలి. ఇంకేమైనా వాటర్ యాడ్ చేయాల్సి వస్తే వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల లైట్ ఆరెంజ్ కలర్లో ఉన్నది మనకి కొంచెం డార్క్ ఆరెంజ్ కలర్లోకి టర్న్ అవుతుంది. దీన్ని మనం ఇప్పుడు ఆరబెట్టుకుంటే మనకు కలర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ప్రాసెస్, రెడ్ కలర్ని కూడా సేమ్ అదే విధంగా కలుపుకోవాలి. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ ముందు కలర్ని పౌడర్లో కలిపిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ డార్క్ రెడ్ కలర్ కోసం ఇంకొక 1 or 2 స్పూన్స్ రెడ్ కలర్ని వేసుకొని వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేస్తున్నాను. కలర్స్ని మనం బియ్యం రవ్వలో కలుపుతున్నాం కాబట్టి ఎక్కడ రవ్వ అనేది కనిపించకుండా పూర్తిగా కలవడం కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉండగా మనకి డార్క్ రెడ్ కలర్ కూడా రెడీ అయిపోతుంది. దీన్ని కూడా ఆరబెట్టుకుంటే మనకి రెడ్ కలర్ కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ లైట్ గ్రీన్ కోసం సేమ్ ప్రాసెస్ని 1 స్పూన్ గ్రీన్ కలర్ని బియ్యం రవ్వలో కలుపుకొని వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి.
కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత మనకి ఫైనల్గా లైట్ గ్రీన్ కలర్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని కూడా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఒకవేళ మన కలర్ అనేది ఎక్కువ తడి తడిగా ముద్దలా ఉంటే దాన్ని ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని పర్ల్స్ మోడ్లో చేసుకుంటే పొడి పొడిగా తయారైపోతుంది. డార్క్ గ్రీన్ కోసం బియ్యం రవ్వలో 2 to 3 స్పూన్స్ గ్రీన్ కలర్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనకి కలిపేటప్పుడు కలర్ అనేది లైట్గా కనిపిస్తే ఇంకాస్త గ్రీన్ కలర్ పౌడర్ని యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ని కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటే మనకి డార్క్ గ్రీన్ కలర్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మిక్స్ చేసుకుంటే మనకి డార్క్ గ్రీన్ కలర్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని కూడా ఆరబెట్టుకుంటే ముగ్గులో వేసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఇక్కడ బియ్యం రవ్వలో కూడా ఉజాలాని 1 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా లైట్ బ్లూలో కనిపిస్తుంది, లైట్ బ్రింజాల్ కలర్లో ఉంటుంది. వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనకు కలర్ అనేది బాగా కనిపిస్తుంది. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత మనకి లైట్ బ్రింజాల్ కలర్ కూడా రెడీ అయిపోతుంది. దీన్ని కూడా ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సింగ్ కలర్కి వచ్చేస్తే ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ కలర్ని మిక్స్ చేసుకొని ఇంకొక కలర్ని రెడీ చేసుకుంటున్నాం. ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ సేమ్ క్వాంటిటీలో 1 స్పూన్ బియ్యం రవ్వలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటూ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది లైట్ చాక్లెట్ కలర్లోకి టర్న్ అవుతుంది. దీంట్లోకి ఇంకాస్త రెడ్ కలర్ యాడ్ చేసుకుంటే కలర్ అనేది బాగా కనిపిస్తుంది. ఇది ఇంకాస్త డార్క్ కలర్లోకి కనిపించడం కోసం ఇందులో ఇంకొక 1 స్పూన్ రెడ్ కలర్ని కూడా యాడ్ చేశాను. ఇలా మిక్స్ చేసుకున్న కలర్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పింక్ కలర్ కోసం సేమ్ బియ్యం రవ్వలో మన ఇంట్లో ఉండే కుంకుమని కొద్దిగా యాడ్ చేసుకొని
వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం యాడ్ చేస్తే మనకి కలర్ అనేది అంత కరెక్ట్గా తెలియదు. కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ని కొద్ది కొద్దిగా కుంకుమని యాడ్ చేసుకుంటూ పింక్ కలర్లోకి టర్న్ అయ్యే వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనకి పింక్ కలర్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకాస్త డార్క్నెస్ కావాలంటే ఇంకాస్త కుంకుమని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎల్లో కలర్ కోసం 3 to 4 స్పూన్స్ పసుపుని బియ్యం రవ్వలో వేసుకొని కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనకి ఎల్లో కలర్ కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న కలర్స్ అన్నీ కెమెరాలో కాస్త లైట్గా కనిపిస్తున్నాయి, కానీ రియల్గా చూడడానికి డార్క్ షేడ్లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ డార్క్ బ్లూ కలర్ కోసం ఉజాలాని 3 to 4 స్పూన్స్ వరకు మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. మనకి కలుపుతుంటేనే అర్థమైపోతుంది కాస్త డార్క్ షేడ్లో ఉన్నట్టు. ఇంకాస్త డార్క్నెస్ కోసం కొద్ది కొద్దిగా ఉజాలాని అదేవిధంగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తుండగా మనకి డార్క్ బ్లూ కలర్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ కలర్స్ని ఎండలో ఆరబెట్టినా కూడా కలర్ ఏం షేడ్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ 4 కలర్స్ని మిక్స్ చేస్తున్నాను. గ్రీన్, అలాగే రెడ్, అలాగే ఆరెంజ్, కొద్దిగా 3 to 4 డ్రాప్స్ ఉజాలాని, ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి.
ఇది ఆరెంజ్ మిక్స్డ్ ఎల్లో కలర్లోకి టర్న్ అవుతుంది. ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ కోసం కొంచెం గ్రీన్ కలర్ అలాగే కొంచెం బ్లూ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. సేమ్ ఇలాగే డార్క్ బ్రౌన్ కలర్ కోసం కూడా ఇంకాస్త బ్లూ కలర్ని ఇంకొంచెం ఆరెంజ్ కలర్ని మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది డార్క్ బ్రౌన్ కలర్ది. ఇలా కలర్స్ అన్నీ రెడీ చేసుకొని ఆరబెట్టుకున్నాం. ఇవన్నీ డ్రై అయిన తర్వాత అచ్చం మనం బయట షాప్లో కొన్న కలర్లలాగే కనిపిస్తాయి. ఇక్కడ మనం ఇంట్లోనే 4 కలర్స్తో 10 to 11 కలర్స్ని మనం రెడీ చేసుకున్నాం. ఇక్కడ చూస్తే పింక్, ఆరెంజ్, లైట్ గ్రీన్, లైట్ ఎల్లో, బ్రౌన్ అండ్ డార్క్ బ్లూ, రెడ్, డార్క్ గ్రీన్, ఆరెంజ్ మిక్స్డ్ ఎల్లో అండ్ అలాగే బ్రౌన్, లైట్ బ్లూ ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకున్న కలర్స్. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ సంక్రాంతికి కూడా యూజ్ అవుతాయి. అప్పుడు కూడా ఇలా ఒక 1 వీక్ ముందే మనం ఫుడ్ కలర్స్ని ఇలా మిక్స్ చేసుకొని కలర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బియ్యం రవ్వతో మనం ఇన్ని కలర్స్ని ప్రిపేర్ చేసుకున్నాం. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, subscribe to our channel Chandana's Diary and click the bell icon to get the notification.